బంది, అల్లు అర్జున్, పుష్పరాజ్ ఈయన మెగాస్టార్ని కలిసారా? అయితే రీసెంట్గా ఒక ఫోటో అయితే వైరల్గా మారింది. ఆ ఫోటో ప్రకారం అయితే ఇటు మెగాస్టార్ని బన్నీ వెళ్ళి కలిసానట్లు, అంటే ఆఫ్టర్ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత, ఆ మూవీ సక్సెస్ అయిన తర్వాత ఇటు మెగాస్టార్ని బన్నీ వెళ్ళి కలిశారు. మనం చూస్తూనే ఉన్నాం, ఆ పిక్లో కూడా మెగాస్టార్ స్వీట్ తినిపిస్తూ ఉన్నారు. సో క్లియర్గా కూడా పుష్ప మూవీ సక్సెస్కి ఆయన స్వీట్ తినిపిస్తున్నట్లు, అభినందిస్తున్నట్లు ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ దీంట్లో నిజమేంటంటే ఈ ఫోటో ఇప్పుడుది కాదు, ఈ ఫోటో గతంలోది. అయితే దాన్ని ఇప్పుడు కొందరు కావాలనే వైరల్గా చేస్తున్నారు. సో ఇది చూసిన వాళ్ళందరూ కూడా, నెటిజన్స్ అందరూ కూడా ఇది నిజమే, పుష్ప 2 తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి మెగాస్టార్ని కలిశారు, మెగాస్టార్ వాళ్ళని అభినందిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. బట్ అది మాత్రం నిజం కాదు. ఈ ఫోటో అనేది పాత ఫోటో, ప్రస్తుతం వైరల్గా మార్చారు. సో ఇది చూసిన వాళ్ళు అభిమానులు, అటు మెగాస్టార్ అభిమానులు కానీ, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కానీ, నెటిజన్స్ కానీ ఎవరైనా కానీ ప్రజెంట్ ఈ ఫోటోను చూసిన తర్వాత అల్లు అర్జునే వెళ్ళి మెగాస్టార్ని కలిశారు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఈ ఫోటో మాత్రం పాతది. అయితే మనం చూస్తే కనుక ఇటు పుష్ప 2 రిలీజ్ తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా రన్ అయ్యారు. ఇప్పుడు పుష్పని బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా అంటం జరిగింది. ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ పుష్ప 2ని బ్యాన్ చేయాలని కొన్ని ప్లేసెస్లోనైతే, మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్న ప్లేసెస్లోనైతే థియేటర్కి తక్కువగా వెళ్ళటం ఇవి కూడా జరిగాయి. అండ్ నాగబాబు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు దీనికి సంబంధించి, సినిమా ఎవరిదైనా కానీ చూడండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇటు సుకుమార్ కూడా మెగాస్టార్ని కలిశారు పుష్ప 2 తర్వాత. సో ఆల్రెడీ సుకుమార్ ఒక 2 రోజుల క్రితం మెగాస్టార్ని కలిశారు కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇటు అల్లు అర్జున్ కూడా వెళ్ళి కలిశారు, ఈ ఫోటో అదే అని అనుకుంటున్నారు. కానీ ఈ ఫోటో మాత్రం పాత ఫోటో. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇటు మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం, మా మూవీ టీం శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోను చూసి ఆ ఫోటో ఇప్పటిదే అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఈ ఫోటోకి సంబంధించి క్లారిటీ ఏంటి? రేణు, గతంలో ఒక 15 రోజుల నుండిగా ఒక సినిమా సంబంధించిన అయితే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా పుష్ప 2 పుష్పరాజ్ గురించి. ఇదేంటంటే మొన్న 5వ తారీఖు రిలీజ్ అయిన సినిమాకి గతంలో ఫ్యాన్స్ వార్ అయితే జరిగింది. ఇద్దరి మధ్యలో మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఒక వార్ అయితే జరిగింది. ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఒక అల్చల్, ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఒక ఫోటో అయితే ఈ రోజు మార్నింగ్ నుండే అల్లు అర్జున్ ను అభినందించిన మెగా స్టార్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎందుకు చేశారనంటే సినిమా సక్సెస్ మీట్ అనేది పెట్టాడు రాడిసన్ బ్లూలో హోటల్లో పెట్టి, తను నోట్ అని చెప్పి మరీ థ్యాంక్ యూ బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి నోట్ అని చెప్పి మరీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ బాబాయ్ అన్నాడు. నిజానికి తనకి మేనమామ అవుతాడు. కాకపోతే తను చిన్నప్పటి నుండి రామ్ చరణ్ తో వీళ్ళతో పాటు మన నాగబాబు వాళ్ళ పిల్లలతో పెరగడం వల్ల, ఇతను వరుణ్ తేజ్ కావచ్చు కానీ వాళ్ళందరితో పెరగడం వల్ల ఇతను కూడా బాబాయ్ అనడం అయితే స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ ఫోటో ఎప్పటిదని చెప్పాలంటే, ఈ ఫోటో తనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు తన తల్లి దగ్గరుండి తీసుకొని వెళ్ళి తనతో మెగాస్టార్ తో ఆశీర్వాదం అండ్ అభినందన అయితే చెప్పించుకున్నది. ఇకపోతే పుష్ప 2 మూవీ సక్సెస్ తర్వాత ఇద్దరు కలిసారా లేదా అనేది అయితే కలవలేదు. కానీ ప్రొడ్యూసర్స్ మరియు సుకుమార్ గారు అయితే వెళ్ళి ఖచ్చితంగా కలిసి తన ఒక బొకే ఇచ్చేసి అయితే సినిమా ఈవెంట్ అయిన తెల్లారి మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన తెల్లారి మాట్లాడి సార్ మా సినిమా చూడండి అని చెప్పారు. అదే రోజు రాత్రి సినిమా అయితే చూడడం జరిగింది. ఇకపోతే మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఆర్మీ వారైతే పుష్ప 2 బాయ్కట్ చేసిన మెగా ఫ్యాన్స్ అయితే సడన్ గా తెరపైకి వచ్చింది. ఈ చిరంజీవి అల్లు అర్జున్ ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఇది 2023కు సంబంధించింది. తనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గత ఏడాది ఆగస్టు 24న జాతీయ ఉత్తమ నటుడిగా ప్రకటించిన అల్లు అర్జున్ ఎంపిక చేసిన టైంలోనే అతను వెళ్ళైతే ఒక ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది. అయితే శ్రీపాల్, ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా ఎందుకు మారింది? దీని వెనక ఎవరైనా ఉండి కావాలనే వైరల్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా, ఎందుకంటే కావాలనే ఒక ఫ్యాన్స్ అయితే ఇది చేస్తున్నారు. గతంలో ఇప్పుడు ఆంధ్ర ఏపీలోనైతే కొన్ని ఏరియాలు ఈస్ట్ వెస్ట్ లోనైతే థియేటర్కి రాకుండా, సినిమా చూడకుండా కూడా ఒట్టేయించుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. నిజానికి అనుకుంటే కూడా అలానే జరిగింది. కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు ఫంక్షన్ లో తను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి అందులో ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి తనకు నోట్ పెట్టిన తర్వాత ఇంకా సినిమా మేము చూస్తాంలే అని చెప్పేసి మిగతా ఫ్యాన్స్ కూడా మేము అందరం కలిసిపోయాం అనే విధంగా ఒక ఫ్యాన్స్ వాళ్ళందరూ కలిసి అయితే ఈ ఫోటోను, పాత ఫోటోను తెర మీదకి తెచ్చి ఇప్పుడు వైరల్ అయితే చేస్తున్నారు రష్మి. రైట్. అయితే శ్రీపాల్, నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాం సుకుమార్ వెళ్ళి మెగాస్టార్ని కలిశారు అండ్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కి బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పారు. సో ఇటువంటి టైంలో
ఇటు అల్లు అర్జున్ వెళ్ళి మెగాస్టార్ని కలిసే అవకాశం ఉందా? ఇప్పటి వరకైతే కలవలేదు రష్మి. ఖచ్చితంగా కలిసే అవకాశం ఉందా లేదా అని అంటే తను మామూలుగానైతే కలవకపోవచ్చు. వాళ్ళకి గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫ్యాన్స్, దగ్గర ఫ్యాన్స్ ని, మెయిన్ ప్రెసిడెంట్ వాళ్ళని అడిగినా కానీ ఒక ఒకేషన్ లాగా ఏర్పాటు చేసేసి వాళ్ళు ఒక సక్సెస్ ఈవెంట్ కూడా సరిగ్గా జరపలేకపోయారు అనే ఒక వాదన అయితే ఉంది. వీళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి అయితే చాలా రోజులు ఒక దూరంగానే ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమా పరిణామాలను బట్టి రేట్ల విషయంలో కానీ, లెంత్ విషయంలో కానీ సినిమా పరిస్థితులను అనుకూలంగా ఉండకపోవడం ఒకటి, సినిమా కలెక్షన్స్ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా డల్ గా ఉండడం వల్ల కూడా ఆ రోజు థ్యాంక్స్ చెప్పాడని చెప్పేసి కొంతమంది అయితే ఫ్యాన్స్ అయితే నిరుత్సాహంతోనే ఉన్నారు. కావాలని చెప్పించినట్టుగాని అనుకున్నారని చెప్తున్నారు రష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, మనం చూస్తున్నాం ఇప్పుడే ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఇటు మా మూవీ టీం నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అంటే చిరంజీవి, బన్నీ ఇప్పుడైతే ప్రజెంట్ కలవటం జరగలేదు పుష్ప 2 మూవీ తర్వాత. అయితే ఫ్యాన్స్లో కూడా ఒక అసహనం అయితే ఉంది. ఇప్పుడు థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు. అయితే మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇది కేవలం అంటే కొన్ని ప్లేసెస్లో కలెక్షన్స్ వీటిని రాబట్టడం కోసం ఇటు అల్లు అర్జున్ ఏదో అలా థ్యాంక్స్ అని చెప్పారు అని చెప్పి కూడా కొంతమంది అభిమానులు అంటున్నారు. అయితే వీటన్నిటి మధ్యలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారటం, దీనికి కొంతమంది నిజంగానే ఈ ఫోటో పుష్ప 2 సక్సెస్ తర్వాత ఇటు మన పుష్పరాజ్ అల్లు అర్జున్ వెళ్ళి మెగాస్టార్ని కలిశారు, అప్పుడే అభినందించారని. కానీ వాస్తవానికైతే ఈ ఫోటో అనేది అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అప్పుడు స్వయంగా వాళ్ళ మదరే అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళారు. సో దానికి సంబంధించిన ఫోటో ఇది 2023లోది. ఇప్పుడు ప్రజెంట్ 2024లో పుష్పరాజ్ రిలీజ్ అయిన తర్వాత, ఇటు పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఇటు అలా అల్లు అర్జున్ పుష్పరాజ్గా అయ్యారు. సో ఆ తర్వాత అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి టైంలో ఇటు మెగా ఫ్యాన్స్కి అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య ఇటు సంఘర్షణ, గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అయితే ఇటు మెగా ఫ్యాన్స్ బాయ్కట్ చేయండి పుష్ప 2ని అని చెప్పి వాళ్ళు కొన్ని ప్లేసెస్లో థియేటర్కి వెళ్ళొద్దు అని చెప్పి మెగా ఫ్యాన్స్ నిశ్చయించుకున్నారు. సో అటువంటి టైంలో ఇటు అల్లు అర్జున్ కొంచెం అలా థ్యాంక్స్ చెప్పి మాట్లాడారు అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఒకవేళ బన్నీ వెళ్ళి మెగాస్టార్ని కలిసే ఛాన్స్ ఉందా అంటే అది క్వశ్చన్ మార్కే అన్నట్లుగా చెబుతున్నారు.